Now I am going to explain one more tense, that is future continuous tense. Future continuous tense. So in that last class I taught about past continuous tense. So after that we had exams, so that's what I didn't take any class. So now today onwards I am going to start again the classes. So that's what the first tense I am going to explain, that is the future continuous tense. Before going to discuss about future continuous tense, I am going to recall once again what was our 5 steps and how to use them in this. So I said to you about first parts of speech. So that parts of speech means you know that 8 parts are there: noun, pronoun, verb, adverb, adjective, conjunction, interjection, exclamatory. So these are all five, 8 parts of speech is there that we discussed. Second, the verbs list I said. Next, tenses, prepositions I said. Okay, so like that, whatever the first beginning I taught, again and again that you have to read. So here about subjects also I said. So subjects in English, not in the classes. So first person, second person, third person, I, we, you, he, she, it, they are any noun. So these subjects. Once again, I am going to take the same subjects here. I, we, you, he, she, it, they are noun. Are noun. So already we know about this I, we, you, he, she, it, and they. So now what we are going to discuss, future continuous tense. What is the meaning of future భవిష్యత్? సో ఈ సబ్జెక్ట్స్ అన్నీ మీకు తెలుసు ఆల్రెడీ, నేను ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాను. ఈ సబ్జెక్ట్స్ ఎప్పుడు మనం గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే వర్డ్ వేసే ఏం చెప్పాను మీకు, సబ్జెక్ట్స్తోనే సెంటెన్స్ స్టార్ట్ అవుతుంది కాబట్టి. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, ఫ్యూచర్ continuous tense, it is we are going to discuss now. Okay, so before that we have to know the rule. What is the rule we are going to apply here? So rule, I said to you, what rules? Rules means where we have to use this tense. ఓకే, సో ఈ రూల్స్ని ఎక్కడ వాడాలి అంటే ఫ్యూచర్ టెన్స్ని వాడటానికి రూల్ ఏంటి, ఫ్యూచర్ టెన్స్ ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అనేది తెలియాలి. సో ఫ్యూచర్ టెన్స్ ఎలా రాయాలనే స్ట్రక్చర్ తెలవాలి. వీ షుడ్ నో ద స్ట్రక్చర్, హౌ టు రైట్ ద ఫ్యూచర్ టెన్స్ ఆర్ హౌ టు యూస్ ద ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్, నాట్ ఫ్యూచర్ టెన్స్. సో హియర్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ we are discussing. So here the structure subject as is plus will be or shall be, will be or shall be plus v1 ing, verb 1 plus ing form plus object. Is it appearing? Obj, object. Okay, so this is the structure we are going to write in this future continuous tense. ఈ స్ట్రక్చర్ని మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో వాడబోతున్నాం. సో రూల్ ఏంటి, వాట్ ఈస్ ద రూల్ అంటే, రూల్ అంటే ఏం చెప్పాను, అసలు ఈ ఫ్యూచర్ టెన్స్ని ఎక్కడ వాడాలి, వేర్ వీ హ్యావ్ టు యూస్ దిస్ ఫ్యూచర్ టెన్స్.
ఎక్కడ వాడతాం? ఫర్ ఎగ్జాంపుల్, ఉదాహరణగా నేను రేపు ఈ టైంలో జర్నీలో ఉంటాను. ఎప్పుడు చెప్తున్నాను? నేను ఇప్పుడు చెప్తున్నాను. నేను ఆ యాక్షన్ ఎప్పుడు, నా పని అంటే జర్నీలో నేను ఎప్పుడు ఉంటాను? రేపు ఇదే టైంలో ఉంటాను. సో అంటే ఫ్యూచర్లో ఫలానా టయానికి అవి జరుగుతూ ఉంటాయి అని చెప్పటానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. సో ఎలా వాడతాం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ని అంటే ఈ స్ట్రక్చర్ ఉపయోగించి వాడతాం. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షల్ బి ప్లస్ V1 ప్లస్ ఐఎన్జి మీన్స్ ఆ వెర్బ్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేయాలి. కమ్, కమింగ్, గో, గోయింగ్, వాచ్, వాచింగ్, ప్లే, ప్లేయింగ్, అలా. సో లైక్ దట్ V1 ఐఎన్జి ప్లస్ ఆబ్జెక్ట్. సో సబ్జెక్ట్ వెర్బ్కు సంబంధించినటువంటి ఆబ్జెక్ట్, వేర్ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్, ఆ ఆబ్జెక్ట్ని మనం రాస్తాం. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో it will happen in the future. ఓకే, ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్ అంటే ఫ్యూచర్లో జరుగుతూ ఉంది. సో జరుగుతూ ఉంటుంది మనం చెప్పేటప్పుడు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు క్లాస్ చెప్తున్నాను, రేపు సేమ్ ఇదే టైం నేను క్లాస్ చెప్తాను. అదే ఇప్పుడు నేను రాయబోతున్నా ఎగ్జాంపుల్ లాగా. ఎగ్జాంపుల్ ఎవరు ఇక్కడ చేసేది? నేను. సబ్జెక్టు ఐ. సబ్జెక్ట్ ఏంది? ఐ నేను తీసుకుంటున్నాను. ఐ విల్ ఆర్ షల్ బి, విల్ బి ఆర్ షల్ బి. ఐ విల్ బి టీచ్. ఓకే, ఏం చెప్పాను? V1, ఇట్ ఈస్ ద V1. ఇంగ్, టీచింగ్. ఐ విల్ బి టీచింగ్ ఇంగ్లీష్. I will be teaching English. So tomorrow, the same time. So I will be. So I నేను. Will be or shall be. ఇదేంటి? Helping verbs. HV, helping verb. Teaching, V1. Teach is a V1. Ing already added. Object English. టుమారో ద సేమ్ టైం. నేను ఈ టయానికి ఇంగ్లీష్ క్లాస్ చెప్తూ ఉంటాను. యాక్షన్ రన్నింగ్లో ఉంటుంది. సో రిమెంబర్ దట్. ఆల్రెడీ ఐ సెడ్ వెరీ క్లియర్లీ. విల్ బీ అంటే ఫ్యూచర్లో మీరు ఈ టయానికి ఏం చేస్తారు, లేదా మీరు చెప్పేటప్పుడు ఆ టైంలో ఏం చేస్తారు అంటే, సో పర్టికులర్ టైంలో మీరు ఒక ఫంక్షన్ చేయడానికి రెడీ అయ్యారు, ఆ టైంకి మీరు వెళ్తూ ఉంటారు, ఆ టైంకి మీరు చేస్తూ ఉంటారు అని చెప్పడానికి ఐ విల్ బీ డూ దాట్. సో ఐ విల్ బీ డూయింగ్ దట్, అది చేస్తూ ఉండి ఉంటాను ఆ టైంలో. ఇప్పుడు కాదు, ఇన్ ద ఫ్యూచర్. మేబీ టుమారో, రేపు కావచ్చు. మేబీ డే ఆఫ్టర్ టుమారో, ఎల్లుండి కావచ్చు. మేబీ ఇన్ ద నెక్స్ట్ వీక్, నెక్స్ట్ వచ్చే వారం కావచ్చు. నెక్స్ట్ మంత్, వచ్చే నెల కావచ్చు. నెక్స్ట్ ఇయర్ కావచ్చు. బట్ ఇన్ ద ఫ్యూచర్, అప్పుడు మీరు ఆ వర్క్ని చేస్తూ ఉంటారు. అది ఏ వర్క్ అయినా కావచ్చు. సో దట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. సో ఆ వర్క్ కంటిన్యూషన్, వర్క్ నడుస్తూ ఉండి ఉంటుంది. ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎప్పుడు ఎండ్ అయింది అనే విషయాన్ని మనం ఇక్కడ డిస్కస్ చేయాలి. కానీ ఇన్ దట్ టైం, మీరు ఏ టైం అయితే చెప్తున్నారో ఆ టైంలో వర్క్ ఇన్ ప్రోగ్రెస్, ఆ వర్క్ రన్ అవుతూ ఉంటుంది. ఆ వర్కింగ్ కండిషన్లో ఉంటుంది. అది స్టార్ట్ అయింది, ఎండ్ అయింది అనే విషయాన్ని మనం చెప్తాం. సో కాబట్టి మీరు ఇక్కడ చూడండి, ఐ విల్ బీ టీచింగ్ ఇంగ్లీష్ టుమారో ద సేమ్ టైం. ఈ టైం నేను చెప్తూ ఉండి ఉంటాను, నేను క్లాస్ చేస్తూ ఉంటాను. ఎప్పుడు స్టార్ట్ చేశాను? నో స్టార్టింగ్ పాయింట్. ఎప్పుడు ఎండ్ అవుతుంది? నో ఎండింగ్. బట్ ద సేమ్ టైం ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. ఈ టైంలో మనకు వర్క్ రన్నింగ్లో ఉంటుంది. అట్లాంటి సందర్భాలలో దిస్ రూల్ సో ఇట్ విల్ హ్యాపెన్ ఇన్ ద ఫ్యూచర్. సో ఫ్యూచర్లో జరుగుతూ ఉంది.
ఫ్యూచర్లో జరుగుతూ ఉంటుంది, ఆ టైం జరుగుతుంటుంది. దట్ ఈస్ అ టెన్స్ వీఆర్ యూజింగ్ హియర్. సో మీరు ఏదైనా ఒక వెర్బ్ని తీసుకోండి, ఆ వెర్బ్ని సేమ్ ఇలానే అన్ని సబ్జెక్ట్స్ని వాడుకొని మీరు చెప్పుకోవచ్చు. ఐ విల్ బీ గోయింగ్ టు ఢిల్లీ ద నెక్స్ట్ వీక్. సో అంటే ఇవి వెనక రిఫరెన్సెస్, అట్ ద ఎండ్ రిఫరెన్సెస్ ఖచ్చితంగా నెక్స్ట్ వీక్, నెక్స్ట్ మంత్ అని అవన్నీ తెలుసు. ఇన్ ద ఫ్యూచర్ రిఫరెన్సెస్ వి విల్ రైట్. సో అట్ ద ఎండ్ objects we will write in the future references. I will be going to Delhi by next month the same time. By the next month సేమ్ టైం అనేది ఎప్పుడు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం చెప్తున్నామంటే ఈ టైంలో అది వర్క్ ప్రోగ్రెస్లో ఉంటుంది ఫ్యూచర్లో అని అర్థం. సో మేబీ దట్ ఈస్ ఈవినింగ్, మేబీ దట్ ఈస్ మార్నింగ్, మేబీ దట్ ఈస్ ఆఫ్టర్నూన్, ఆర్ వాట్ ఎవర్ దట్ మీరు చెప్తున్నటువంటి టైం ఏదైతే ఉందో ఆ టైంలో ఫ్యూచర్లో అది జరుగుతూ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్, వీ విల్ బీ ప్లేయింగ్ ఆన్ సండే. వీ విల్ బీ ప్లేయింగ్ ఆన్ సండే. సండే మేము ఆడుతూ ఉంటాం. ఆ టైంకి ఆట రన్ అవుతుంది, ఆట నడుస్తూ ఉంటుంది. వెన్ ఇట్ స్టార్ట్, వెన్ ఇట్ స్టాప్స్. No starting point, no ending point. But on Monday or on Sunday, we will be playing. ఆడుతూ ఉంటాం. సండే రోజు ఆట ఆడుతూ ఉంటాం, ఆట నడుస్తూ ఉంటుంది, ఆ టైంలో మేము ఆడుతూ ఉంటాం. లైక్ దట్. సో she will be or she shall be. So will be, shall be we can use. Maximum will be we will use. So it is convenient to use most of the time. So both are same, little bit variation is there, but you can write will be or shall be, anyone. So she will be writing her novel. She will be writing her novel. సో ఆమె యొక్క నవల్ని రాస్తూ ఉంటుంది, నవల. సో మేబీ షీ ఈస్ novelist, so she writes novels. So that's what she will be writing. She subject, will be helping verb, write v1, writing. So writing novel, her novel. So ఆమె నవల్ని ఆమె రాస్తూ ఉంది. సో her novel. So object is novel. So like that. So in the future this work will be in progress. ఈ టెన్స్ మనం వాడటానికి ప్రత్యేకత ఏంటంటే ఫ్యూచర్లో మేము అది చేస్తూ ఉంటాం అని చెప్పటానికి ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. సో ఓన్లీ వన్ థింగ్ యూ రిమెంబర్, కంటిన్యూస్ అంటే అది నడుస్తూ ఉంది, అంటే బ్రేక్ లేకుండా వర్కింగ్లో ఉందని చెప్పటం. సో ప్రజెంట్ కంటిన్యూస్, నవ్ ఐ యామ్ టీచింగ్. పాస్ట్ కంటిన్యూస్, ఐ వాస్ టీచింగ్ yesterday at the same time. I will be teaching tomorrow the same time. So this is the difference. I am going to compare three once again. You listen. Once you come back, so చాలా రోజులు గ్యాప్ వచ్చింది కాబట్టి once you compare three tenses that I am going to once again by rubbing I am going to explain. Just without rubbing also we will discuss. Wait. So I am going to explain. I think you can use any verb here. Already I said to you, you can learn every day 5 verbs. You can use that 5 verbs in the same structure for the future continuous tense, present continuous tense, past continuous tense, future continuous tense. So in the three main tenses, everywhere we are going to compare. So now this is future continuous tense. Okay, present continuous tense. ఓకే, సో మొత్తం రాయడానికి లేదు కాబట్టి జస్ట్ స్పేస్ తక్కువ ఉంది కాబట్టి ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఏంది, సబ్జెక్ట్ ప్లస్ ఈస్ ఆర్ యామ్ ప్లస్ v1 ప్లస్ ing ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, సో చిన్నగా రాశాను కంపేర్ చేయడానికి. సో ఇక్కడ ఏం రాసాం మనం,
ఇదే టెన్స్ని ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ విల్ బీ టీచింగ్ ఇంగ్లీష్ టుమారో ద సేమ్ టైం. ద సేమ్ టైం టుమారో ఆల్సో వీ కెన్ రైట్. సో ఇక్కడ ఐకి యాస్టీజ్ ఐ రాస్తాం, విల్ బీ తీసేసి ఐ యామ్ టీచింగ్. ఓకే, ఐకి యామ్ వస్తుంది కాబట్టి ఐ యామ్ టీచింగ్. ఓకే, ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ మీన్స్ నౌ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాను అని అర్థం. ఐ సబ్జెక్ట్, ఐకి యామ్ వస్తుంది, ఈజ్ ఆర్ యామ్ హెల్పింగ్ వెర్బ్లో. టీచింగ్ ఈజ్ ద మెయిన్ వెర్బ్. మెయిన్ వెర్బ్, హెల్పింగ్ వెర్బ్. ఓకే, టీచ్ ఈజ్ ద మెయిన్ వెర్బ్. టీచ్ ఇంగ్ యాడ్ ఆబ్జెక్ట్ ఇంగ్లీష్. Object English. So look here, the structure. Present continuous tense means ఇప్పుడు జరుగుతున్నాడు. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ ఇప్పుడు జరుగుతున్నది. ఎనీ సబ్జెక్ట్, ఒక సబ్జెక్ట్ ఐవియు ఈ షీట్లో ఇక్కడ రాసిన దాన్ని నేను ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లోకి మారుస్తున్నాను ఫ్యూచర్ నుంచి. సో ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు ఇట్ ఈస్ ఇన్ ప్రోగ్రెస్. నేను ఇప్పుడు ఇంగ్లీష్ చెప్తున్నాను, ఇది రన్నింగ్లో ఉంది. సో ఇక్కడ కూడా నో స్టార్టింగ్, నో ఎండింగ్. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. నేను చెప్తూ ఉన్నాను ఇంగ్లీష్. ఎప్పుడు స్టార్ట్ చేశాను? నో. ఎప్పుడు ఎండ్ అవుతుంది? నో. బట్ వెన్ ఐఎమ్ స్పీకింగ్, నేను ఎప్పుడైతే మాట్లాడుతున్నానో అప్పుడు ఈ వర్క్ జరుగుతుంది. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్. ఇప్పుడు నేను ఇంగ్లీష్ చెప్తూ ఉన్నాను. దట్స్ ఇట్. దిస్ ఈజ్ అ ప్రెజెంట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ వాజ్ వర్ వాడతామని ఇక్కడ పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో. మిగిలినంతా యాస్ట్. దీనికి బదులు వాజ్ వర్. సింగులర్ అయితేనేమో వాస్, ప్లూరల్ అయితేనే వర్. ఐ వాజ్ టీచింగ్. సింగులర్ కాబట్టి ఐ అనే సింగులర్. ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే. సో ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్ నవ్ అని దాని ఇంటెన్స్. నవ్ అంటే రాయాల్సిన అవసరం లేదు. సో ఐ యామ్ మీన్స్ ఇట్ ఈస్ గోయింగ్ నవ్. ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, డే ఫర్ ఎస్టర్డే, లాస్ట్ వీక్. బట్ ఈ టైంలో నేను అప్పుడు టీచింగ్ చెప్తూ ఉండి ఉన్నాను. I was teaching English. That is a past continuous tense. It is a present continuous tense. Future continuous tense. I will be teaching English tomorrow the same time. So రేపు ఈ టైంకి నేను ఇంగ్లీష్ చెప్తూ ఉండి ఉంటాను. I am teaching now. ఇప్పుడు చెప్తున్నాను. I was teaching English. నిన్న చెప్తూ ఉండి ఉన్నాను. I will be teaching English tomorrow the same time. రేపు చెప్తూ ఉండి ఉంటాను. సో ఇన్ దిస్ 3 tenses, కన్ఫ్యూజ్ కాకండి, స్లోగా. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇప్పుడు జరుగుతుంది. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో ఇదే టైంలో నిన్న జరుగుతూ ఉండను, లేదా పాస్ట్లో ఎప్పుడు ఈ టైంకి అది వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో ఫ్యూచర్లో ఇదే టైంకి ఆ వర్క్ ఇన్ ప్రోగ్రెస్ అది జరుగుతూ ఉంటారు. సో దిస్ ఈజ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద 3 టెన్సెస్: ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతుంది, పాస్ట్ ఇదే టైంలో జరుగుతూ ఉండను, ఫ్యూచర్ ఇదే టైంలో జరుగుతూ ఉంటుంది. సో దట్ ఈస్ ద డిఫరెన్స్. మీకు అర్థమైంది అనుకుంటాను. స్ట్రక్చర్ మర్చిపోకండి. ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్. పాస్ట్కి సబ్జెక్టు వాజ్, వర్, V1 ING ఆబ్జెక్ట్. సో ప్రజెంట్కి సబ్జెక్టు ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఫ్యూచర్కి విల్ బి, షెల్ బి, V1 ING ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షెల్ బి ప్లస్ V1 ప్లస్ ING ప్లస్ ఆబ్జెక్ట్. సో ప్రతి వెర్బ్కి ఇంగ్ ఫామ్ యాడ్ చేయాలి. ఐ వాస్ ప్లేయింగ్, ఐ యామ్ ప్లేయింగ్, ఐ విల్ బి ప్లేయింగ్. సో ఐ ఈస్ ద సబ్జెక్ట్. సో యూ కెన్ టేక్ ఎనీ వన్ ఆఫ్ ద వెర్బ్ హియర్, ఎనీ వన్ ఆఫ్ ద సబ్జెక్ట్ హియర్. ఈ సబ్జెక్ట్స్ ఏదైనా తీసుకోండి, అందులో ఉన్న ఏదైనా సబ్జెక్ట్ తీసుకొని ఆ సబ్జెక్ట్స్ని ఉపయోగించి ఐవియు ఈ షీట్ ఉపయోగించి నేను ఓవరాల్గా చెప్తా ఉంటాను. నేను స్ట్రక్చర్ తెలుసు కాబట్టి ఫాస్ట్గా చెప్తా ఉంటాను. సో ప్లీజ్, వెన్ యూ ఆర్ ప్రాక్టీసింగ్, యూ కెన్ టేక్ 5 verbs every day. You can take 5 subjects every day. You can write. After writing, you can prepare. మైండ్ నుంచి ఇమీడియట్గా వర్డ్స్ డెలివరీ కావాలి. స్ట్రక్చర్స్ గుర్తుండాలి. ఫస్ట్ నేను ఇప్పుడు ఏం చెప్తానంటే ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, సబ్జెక్ట్ ప్లస్ ఈజ్ ఆర్ యామ్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. సబ్జెక్టు ఏదైనా తీసుకోవచ్చు. అందులో ఐవియు ఈ షీట్లో నేను ఉయ్ తీసుకుంటున్నాను. ఉయ్
వీకి ఆర్ వస్తుంది. వీఆర్, ఈస్ ఆర్ యామ్లో ఆర్ వస్తుంది. వీఆర్ ఈటింగ్ చికెన్. వీఆర్ ఈట్కి ఇంగ్ ఫామ్ని యాడ్ చేస్తున్నా, ఈటింగ్ చికెన్. సో నవ్ అని చెప్పాల్సిన పని లేదు. అంటే ఇప్పుడు మేము చికెన్ తింటూ ఉన్నామనే మీనింగ్ వస్తుంది. వీఆర్ ఉన్నాము, తింటూ ఉన్నాము. వీఆర్ ఈటింగ్ చికెన్. సో అదే వర్బ్ని పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పాలి అంటే వీ వర్ ఈటింగ్ చికెన్ ఎస్టర్డే. ఈ టైంకి మేము చికెన్ తింటూ ఉండి ఉన్నాము. వి సబ్జెక్టు, వి ప్లూరల్ కాబట్టి వాస్కు బదులు వర్ వాడతాం. వి వర్ ఈటింగ్, వి వర్ ఈటింగ్ చికెన్ ఎస్టర్డే. ఈ టైంలో మేము చికెన్ తింటూ ఉండి ఉన్నాము. సో అదే ఫ్యూచర్లో చెప్పాలంటే వీ విల్ బి ఈటింగ్ చికెన్ టుమారో. రేపు మేము చికెన్ తింటూ ఉండి ఉంటాము. వీఆర్ ఈటింగ్, వీఆర్ ఈటింగ్, వీ విల్ బి ఈటింగ్. వీఆర్ ఈటింగ్ మీన్స్ తింటూ ఉన్నాం. వీఆర్ ఈటింగ్ ఎస్టర్డే తింటూ ఉండి ఉన్నాం ఈ టయానికి. వీ విల్ బి ఈటింగ్ చికెన్ టుమారో. రేపు చికెన్ తింటూ ఉండి ఉంటాం. సో లైక్ దట్ యూ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ దిస్. యూ కెన్ టేక్ దిస్ టెన్స్. ఈజ్ ఇట్ ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్, ఇది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్సా, పాస్ట్ కంటిన్యూస్ టెన్సా, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్సా, ఈ 3 కంటిన్యూస్ టెన్స్. సో ఇక్కడ నేనేం చెప్తానంటే టెట్ ఎలా యూజ్ చేస్తారు. ఇప్పుడు నేను చెప్పేదంతా కూడా టెట్కి గ్రామర్ ఉపయోగపడటానికి. సో ప్రీవియస్ వాటిలో ఎక్కడ నేను టెట్ అని టైటిల్ పెట్టిన, తమ్నైల్ పెట్టినప్పటికీ ఎక్కడ చెప్పట్లేదు. ఎందుకు టెట్ అని టెట్లో అని చెప్పట్లేదంటే ఇక్కడ మీరు విల్ బి ఆర్, ఈజ్ ఆర్, ఆమ్ ఆర్, వాస్ వర్, సో వీటిని బట్టే మీరు టెన్సెస్ని గుర్తించగలుగుతారు. సో ఇక్కడ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ వాట్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అని ఒక సెంటెన్స్ ఇస్తారు. ఏదో ఒక సెంటెన్స్ ఇచ్చి దాన్ని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో రాయమంటారు. ఇచ్చిన సెంటెన్స్ ఏ టెన్స్లో ఉంది? ఐఆమ్ టీచింగ్. ఇప్పుడు ఇది ఐఆమ్ టీచింగ్ అనేది ఏ టెన్స్లో ఉంది? ఐఆమ్ టీచింగ్ అనేది ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఉంది. ఏం రాయమన్నారు? ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ రాయమన్నారు. ఐ విల్ బి టీచింగ్. సో యామ్కు బదులు విల్ బి పెట్టాలి. కాబట్టి ఈ హెల్పింగ్ వెర్బ్స్ హెల్ప్స్ అస్ టు రైట్ ద టెన్సెన్సెస్, టు రికగ్నైజ్ ద టెన్సెన్స్. సో ఈ హెల్పింగ్ వెర్బ్సే మనకు ఇక్కడ చూడండి, విల్ బి ఇది హెల్పింగ్ వెర్బ్, ఈజ్ ఆర్ యామ్ ఇది హెల్పింగ్ వెర్బ్, వాస్ వర్ హెల్పింగ్ వెర్బ్. ఈ హెల్పింగ్ వెర్బ్స్ ఉపయోగించి ఏ టెన్స్లో ఉందో ఆ సెంటెన్స్, ఆ వాక్యము ఏ టెన్స్లో ఉందో మనం తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. సో కాబట్టి ఇచ్చిన వాక్యం ఏంటి, ఇచ్చిన సెంటెన్స్ ఏది, ఏ టెన్సెస్లోకి మార్చాలి, ఆ వాక్యాన్ని ఏ టెన్స్లోకి మార్చాలనేది బై యూజింగ్ ద హెల్పింగ్ వెర్బ్స్, ఆ హెల్పింగ్ వెర్బ్స్ని ఉపయోగించే మీరు రాస్తారు. కాబట్టి క్లియర్గా ఎవ్రీడే 5 వెర్బ్స్ మీరు నేర్చుకోవాల్సిందే. 5 వెర్బ్స్కి ఈ 7+ నౌన్తో 8 సబ్జెక్ట్స్ని యూజ్ చేసుకొని ఆ వెర్బ్స్ని ఈ స్ట్రక్చర్లో ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్లో అప్లై చేయండి, పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో అప్లై చేయండి, ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో అప్లై చేయండి. రైట్, కమ్ టు ద ఇంటరాగేటివ్, నెగిటివ్ ఇంటరాగేటివ్. అవి కూడా ఎలా రాస్తాం? సో మీకు చెప్పినట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తాను. ఐఆమ్ గోయింగ్, ఇక్కడ మనం రాసింది ఏంటి? ఐఆమ్ టీచింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నాను. ఐ యామ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్. నేను ఇంగ్లీష్ టీచింగ్ చేయటం లేదు. యామ్ తర్వాత నాట్ పెడితే ఐఆమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ టీచింగ్ చేయదు. దాన్ని క్వశ్చన్ చేయాలి. యామ్ ముందు పెట్టి ఐని వెనక్కి తీసుకురావాలి. యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్? క్వశ్చన్ మార్క్ పెట్టండి ఎండింగ్లో. నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నానా? యామ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్? నేను ఇంగ్లీష్ టీచింగ్ చేయటం లేదు. సో ఇది నేను ఇప్పుడు రాయాలి అంటే బోర్డు సరిపోవట్లేదు, ఇంకా లెంత్ పెంచాలి. ఈ రైట్, దాన్నే రాసి చూపిస్తాను. ఒకసారి చూడండి. ఈ మూడింటిని కొంచెం ఈ మూడుని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీంతో ఈరోజు కంటిన్యూస్ టెన్స్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్
ఇప్పుడు రాస్తుందంతా ప్రజెంట్ కండిషన్స్, లాస్ట్ ఫ్యూచర్ కండిషన్స్తో క్లోజ్ చేస్తాను. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. సబ్జెక్టు హెల్పింగ్ వెర్బ్, మెయిన్ వెర్బ్, ఆబ్జెక్ట్. సో ఇది క్లియర్. ఐ యామ్ టీచింగ్ ఇంగ్లీష్. సో ఐ యామ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్. యాజ్ ఇట్ ఈస్. నాట్ ఒకటే యాడ్ చేశాను. నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఐఎమ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచింగ్ చేయటం లేదు. యామ్ ముందు తీసుకొచ్చి ఐ వెనక పెట్టేయండి. యామ్ ఐ ఏ క్యాపిటల్, యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ క్వశ్చన్ మార్క్. యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉన్నానా క్వశ్చన్ మార్క్. సో మీకు మీరు మనసులో అనుకోవటానికి అలా అడుగుతారు. ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నారా అని క్వశ్చన్ మార్క్. సో ఎదుటి వాళ్ళని అడుగుతాం, ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ చెప్తున్నారా. యామ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చెప్తున్నానా అని మీకు మీరు మనసులో. ఎదుటి వాళ్ళని అడగాలంటే ఆర్ యూ, ఆర్ ఉపయోగించి ఇక్కడ సబ్జెక్ట్ యూ రాయాలి. ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ టీచ్ చేస్తున్నారా. సో యామ్ ఐ నాట్ ఇక్కడ నాట్ రాయండి. యామ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ టీచ్ చేయట్లేదా. అలా మనసులో మనం అనుకోవడానికి క్వశ్చన్స్ వేస్తాము. ఆర్ యూ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, మీరు టీచింగ్ చేయట్లేదా ఇంగ్లీష్ అని ఎదుటి వ్యక్తిని అడగటం. ఆర్ యూ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ టీచింగ్ చేస్తున్నారు. ఆర్ యూ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, మీరు ఇంగ్లీష్ టీచింగ్ చేయటం లేదు, నెగిటివ్ క్వశ్చన్. సో ఇలా ప్రజెంట్ కంటిన్యూస్ టెన్స్లో ఇది. ఇప్పుడు పాస్ట్ కంటిన్యూస్ టెన్స్లో డిస్కస్ చేద్దాం. పాస్ట్ కంటిన్యూస్ ఒకటే సెంటెన్స్ నేను రాస్తూ ఉన్నాను. సో వీ కెన్ మేక్ ఒకటే, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. మీరు ఎన్ని వెర్బులైనా తీసుకోండి, అన్ని వెర్బ్స్ ఇదే స్ట్రక్చర్లో మీరు రాసేయండి. రాయటంతో పాటు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఓవరాల్గా ఐ వాస్ టీచింగ్, ఐ వాస్ నాట్ టీచింగ్, వాజ్ ఐ టీచింగ్, వాజంట్ ఐ టీచింగ్, ఐ విల్ బీ టీచింగ్, ఐ విల్ నాట్ బీ టీచింగ్, విల్ ఐ బీ టీచింగ్, విల్ ఐ నాట్ బీ టీచింగ్. సో లైక్ దట్ ఇలా మీరు ఎన్నిసార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీ అవుతుంది. సో ఓవరాల్ ప్రాక్టీస్ ఫర్ స్పీకింగ్. సో లిటరల్ ప్రాక్టీస్ టు రైట్. మాట్లాడాలి అంటే మీరు ఓవరాల్గా ప్రాక్టీస్ చేయాలి. రాయడానికి అందరికీ అర్థమవుతుంది, రాయగలుగుతారు. సో ఇది ఒకసారి ఒక సెంటెన్స్ని మీరు అలా కన్వర్ట్ చేస్తూ ప్రాక్టీస్ చేయండి. ఆటోమేటిక్గా ఒక 10 days తర్వాత ఇట్ విల్ కమ్ యాజ్ ఎ ఫ్లో లాగా వచ్చేస్తూనే ఉంటుంది రాకుండా. సో నా ఇంకొక ఇప్పుడు పాస్ట్ కండిషన్, ఫస్ట్ చెప్పింది ప్రజెంట్ కండిషన్. ఇప్పుడు ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్, నేను నిన్న ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఎస్టర్డే. ఐఎమ్ టీచింగ్ ఇంగ్లీష్ అంటే ఇప్పుడు జరుగుతుందని అర్థం. నవ్ అనేది రాయాల్సిన అవసరం లేదు. బట్ ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, డే ఫోర్ ఎస్టర్డే, ఆర్ లాస్ట్ వీక్, ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఇస్. పాస్ట్ జరిగిపోయిన కాలంలో నేను టీచింగ్ చేస్తూ ఉన్నాను. ఇందాక చెప్పాను కదా, ఇక్కడ స్టార్టింగ్ ఎండింగ్ ఏందనేది తెలియదు, బట్ ఆ టయానికి ఆ వర్క్ నడుస్తూ ఉంటుంది. ఐ వాస్ టీచింగ్ ఇంగ్లీష్ ద లాస్ట్ వీక్లో నేను టీచింగ్ చేస్తున్నాను ఇంగ్లీష్. సో ఇది ఒక పాజిటివ్ సెంటెన్స్. దీన్ని మనం నెగిటివ్గా మార్చాలి. ఐ వాస్ నాట్, నేను ఇంగ్లీష్ టీచింగ్ చేస్తూ ఉండలేదు. నేను అప్పుడు లాస్ట్ వీక్ నేను టీచింగ్ చేస్తూ ఉండలేదు. ఎస్టర్డే ఐ వాజ్ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను ఇంగ్లీష్ చెప్తలేదు, అప్పుడు చెప్తూ ఉండలేదు. ఆ టైంలో నేను ఇంగ్లీష్ చెప్పట్లేదు, టీచింగ్ చేస్తూ ఉండలేదు, అలా చెప్తాను. సో ద సేమ్ క్వశ్చన్, వాజ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, ఇంగ్లీష్ చెప్తున్నానా నేను ఎస్టర్డే, నేను ఇంగ్లీష్ చెప్తున్నానా, ఎవరన్నా పెడుతున్నాను నేను ఆ టైం చెప్తున్నాను నేను ఇంగ్లీష్ చెప్తున్నానా అని అలా అడగటం అన్నమాట. సో మనకు మనం అడగటం క్వశ్చన్, మనసులో మనకు మనం అనుకునేటువంటి, లేదా ఎదుటి వాళ్ళు. వర్ యూ టీచింగ్ ఇంగ్లీష్, వాస్ యూ టీచింగ్ ఇంగ్లీష్. వాస్ సింగులర్ ప్లూరల్ కాబట్టి, సరే వాస్ అనేది సింగులర్ కాబట్టి యూ అనేది సింగులర్ అని, వాస్ యూ టీచింగ్ ఇంగ్లీష్, నిన్న ఇంగ్లీష్ నువ్వు టీచింగ్ చేస్తూ ఉన్నావా అని చెప్పండి.
సో వాజ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ చెప్తున్నాను ఆ టైంకి అని మన ఎదుటి వాళ్ళని అడుగుతాం. లైక్ దట్. వాజ్ వాజ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే క్వశ్చన్ మార్క్. సో నెక్స్ట్, వాజ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నిన్న నేను ఇంగ్లీష్ టీచింగ్ చేయట్లేదా, చెప్తూ ఉండలేదా. సో లైక్ దట్. వాజ్ యూ నాట్ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను నిన్న టీచింగ్ చేయట్లేదా. సో ఇక్కడ ఐ అయితేనే ఐ యూజ్ చేశారనుకోండి సబ్జెక్టు, వాజ్ ఐ టీచింగ్ ఇంగ్లీష్ ఎస్టర్డే, నేను నిన్న ఇంగ్లీష్ చేస్తున్నానా, వాజ్ ఐ నాట్ టీచింగ్ ఇంగ్లీష్, నేను నిన్న ఇంగ్లీష్ చెప్పట్లేదా అని మీకు మీరు క్వశ్చన్ వేసుకోవటం. ఎవరన్నా అంటే మీరు వచ్చేప్పుడు నేను చెప్తున్నానా అని డౌట్గా మీరు సందేహంగా అడగడం, లేదా మీ మైండ్లో మీరు అడుక్కోవడం. ఇక్కడ ఐకి బదులు